Okay, Nana. Namaste to all. So today we will discuss about logic gates. It's a very simple concept and a very important. So basically, what is the definition of logic gate? So logic gate is a simple electronic circuit which will consider one or more inputs and will give the single output. Logic gate is a simple electronic circuit which will receive the one or more inputs and it will release the సింగిల్ అవుట్పుట్. సో లాజిక్ గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ నానా దానికి మనము ఒకటి లేదా ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తాము. ఇచ్చే ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత అది ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనకు సింగిల్ అవుట్పుట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మనకు సింగిల్ అవుట్పుట్ని మనకు రిలీజ్ చేస్తుంది. దట్స్ కాలింగ్ యాజ్ అ లాజిక్ గేట్. Generally, we are having three basic logic gates. Those are NOT gate, AND gate, OR gate. NOT gate, OR gate, AND gate. The NOT gate will perform the operation is a complement operation or inversion operation. NOT gate అనేది కాంప్లిమెంట్ ఆపరేషన్ లేదా ఇన్వర్షన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. whereas OR gate will perform boolean sum operation. సో మనం అడిషన్ అనుకున్నాం కదా ఇంతకుముందు, అడిషన్ అనకూడదు బట్ boolean sum operation. OR gate will perform the boolean sum operation. AND gate will perform the boolean product operation. AND gate will perform the boolean product operation. So these are the three basic logic gates in our digital logic systems or digital logic design. Okay. These are the three fundamental or basic logic gates. NOT gate, OR gate, AND gate. Okay. Now first we will see about NOT gate. This is a NOT gate. NOT gate will perform the inversion or complement operation, and this is a symbol for the NOT gate. The symbol for the NOT gate, graphical symbol. And if we give the A as an input, for this one, it will convert that input as a input A as a dash or A bar. దాని యొక్క కాంప్లిమెంట్గా అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే అప్ టు హియర్ అంటే ఈ సింబల్ని మన ట్రయాంగిల్ లాగా ఉంది కదమ్మా, స్మాల్ ట్రయాంగిల్ లాగా ఉంది. దిస్ సింబల్ ఈజ్ కాలింగ్ యాజ్ అ బఫర్. అంటే మీనింగ్ ఏంటంటే బఫర్లో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ద సేమ్ ఈజ్ కమింగ్ యాజ్ అవుట్పుట్. అంటే అప్ టు హియర్ ద అవుట్పుట్ ఈజ్ అ ఏ. ఈ పాయింట్కి అవుట్పుట్ అనేది ఏ వస్తుంది మనకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ బబుల్ యాడ్ చేసాం, అంటే స్మాల్ సర్కిల్ యాడ్ చేసాం. దట్ ఈస్ కాలింగ్ యాజ్ అ బబుల్. దిస్ బబుల్ విల్ పెర్ఫామ్ ద ఇన్వర్షన్. అంటే అప్ టు హియర్ ఏ అవుట్పుట్ వస్తే ఈ బబుల్ ఏం చేస్తుంది, ఆ ఏని కాంప్లిమెంట్గా మారుస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్టర్ ద బబుల్ విల్ పెర్ఫామ్ ద ఇన్వర్షన్. సో బబుల్ అనేది ఇన్వర్షన్ ఆపరేషన్కి ఉపయోగిస్తాం అనమాట మనం. దిస్ రిమైనింగ్ పార్ట్ ఈస్ కాలింగ్ యాజ్ అ బఫర్. ద బఫర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ టెంపరీ స్టోరేజ్ ఎలిమెంట్. బఫర్ అనేది టెంపరీ స్టోరేజ్ ఎలిమెంట్గా యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనకు ఏని ఇన్పుట్ ఇస్తే ఏనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, లైక్ దిస్ విల్ డ్రా ద గ్రాఫికల్ సింబల్ ఫర్ ద నాట్ గేట్. అండ్ ఇఫ్ ఇట్స్ ద ట్రూత్ టేబుల్ అంటే ఏం చెప్పాము, విచ్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, హియర్ ఇన్ దిస్ ట్రూత్ టేబుల్ ద ఇన్పుట్ ఈజ్ అ ఏ, y is a output. And if you give the value for a as a 0, the output is 1. That means 0 bar is a 1. Now if you give the value for 1, that is output is a 0. So that means 1 bar is a 0. 1 bar is a 0. Like this we will take the truth table. Now timing diagram రాసినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ డాష్ లైన్స్ తీసుకోవాలి. ఇన్ ఈక్వల్ డిస్టెన్స్లో మనం డాష్ లైన్స్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత దిస్ ఈజ్ అ ఏ, దిస్ ఈజ్ అ వై. ఏమ్ ఈజ్ అ ఇన్పుట్, వై ఈజ్ అ అవుట్పుట్. నౌ ఐఎమ్ టేకింగ్ ద ఇన్పుట్ లైక్ దిస్. ఇన్పుట్లో ఈ విధంగా తీసుకున్నాం బిట్ సీక్వెన్స్ 0 1 0 1 0. సో 0 ఈజ్ అ ఆఫ్ టైమ్ అంటాము, 1 ఈజ్ అ ఆన్ టైమ్. ఆఫ్ టైమ్ ఆన్ టైమ్ లైక్ దట్. ఓకే, సో మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు మీరు. నేను ఇలా తీసుకున్నాను. యూ కెన్ డ్రా యాజ్ యువర్ లైక్. ఓకే,
Now can you give anybody what is output? అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? జీరోకి ఏమొస్తుంది? 1. జీరోకి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. జీరోకి 1. నెక్స్ట్ ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి, యాజ్ యువర్ సీక్వెన్స్ దిస్ వన్ 1 0 1 0 1. నౌ దిస్ ఈజ్ అ అవుట్పుట్ వేవ్ ఫామ్ అనమాట. దిస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ ఆ టైమింగ్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ జీరో ఇచ్చిన ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి 1 అవుట్పుట్ వస్తుంది. 1 ఇన్పుట్ ఇస్తే 0 వస్తుంది. 0 1 1 0 0కి 1. ఈ విధంగా మనము టైమింగ్ డయాగ్రామ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఆల్ దీస్ ఆర్ ద ఈక్వల్ లెంగ్త్లో ఉన్నమాట, అంటే ఈక్వల్ విడ్త్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఈ విడ్త్ అంటే ఆన్ టైము ఒక ఆఫ్ టైము తీసుకుంటే రెండింటిని ఏమంటాం మనము? ఒక ఆన్ టైము ఒక ఆఫ్ టైము. ఆన్ టైము ఆఫ్ టైం రెండింటిని తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీన్ని ఏమంటాం మనము? టైం పీరియడ్ అంటాం. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ టైం పీరియడ్. ఓకే, సో మనకు ఈక్వల్ టైం పీరియడ్స్తో మనము తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఫర్ టు గెట్ దట్ ఈక్వల్ టైం పీరియడ్ వీఆర్ టేకింగ్ ద డాష్ లైన్స్. ఆ డాష్ లైన్స్ పర్పస్ అదే అనమాట, మనకు ఈక్వల్గా మనం తీసుకోవడానికి డాష్ లైన్స్ తీసుకుంటాం. లైక్ దిస్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద నాట్ గేట్. అండ్ సెకండ్ వన్ ఇస్ ఆర్ గేట్. ఆర్ గేట్ విల్ పెర్ఫార్మ్ ద బూలియన్ అడిషన్ ఆర్ బూలియన్ సమ్. ఓకే, and this is a graphical symbol. These are 2 input. We are giving this a 2 input. నాట్ గేట్కి మనం 1 ఇన్పుట్ ఇచ్చాము. ఆర్ గేట్కి మినిమం 2 ఇన్పుట్స్ ఇస్తాం అనమాట. ఆర్ గేట్కి మినిమం 2 ఇన్పుట్స్ ఇస్తాం. ది ఏ బి ఆర్ 2 ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఇస్ a plus b. ఓకే, అండ్ ఇఫ్ యూ టేక్ ద 3 ఇన్పుట్స్, దిస్ ఈస్ ద 3 ఇన్పుట్ ఆర్ గేట్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు a plus b plus c. 3 ఇన్పుట్స్ ఇస్తే అన్నింటినీ మనం సమ్, ఎన్ని ఇన్పుట్స్ ఇస్తామో అన్నింటినీ సమ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్. ఏబి 2 ఇన్పుట్స్తో నేను ట్రూత్ టేబుల్ డ్రా చేస్తున్నాను. 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు 4 కాంబినేషన్స్ వస్తాయి. 0 0 0 1 1 0 1 1. 0 plus 0 is a 0, 0 plus 1 is a 1, 1 plus 0 is a 1. Now 1 plus 1 is a 1. Now this is a truth table. But how can you define this truth table? If all inputs is low, then output is low. Otherwise output is 1. Now you can say like this: if any input is high, then output is high. Otherwise output is low. మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిఫైన్ చేసుకోవచ్చు. Now timing diagrams. Now 2 inputs నేను తీసుకుంటున్నాను, A, B. A will be taken as like this 0 0 1 1. Now B will be taken as like this 0 1 0 1. ఈ విధంగా తీసుకున్నాను. Now can you estimate the output based on truth table? 0 1 1 1. Very good. 0 1 1 1. So that is this one. 0 1 1 1. ఓకే, సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట మనకు. సో దిస్ ఇస్ 0, నెక్స్ట్ 1 1 అనమాట. ఓకే, ఈ విధంగా ఆర్ గేటు టైమింగ్ డయాగ్రామ్ గీస్తాం. నెక్స్ట్ ఈజ్ అండ్ గేట్. అండ్ గేట్ విల్ పెర్ఫార్మ్ ద బూలియన్ ప్రోడక్ట్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. లాజికల్ మల్టిప్లికేషన్ అంటాం దాన్ని మనము. దిస్ ఇస్ అ గ్రాఫికల్ సింబల్. 2 ఇన్పుట్తో దిస్ ఇస్ అ గ్రాఫికల్ సింబల్, అంటే క్యాపిటల్ డి లాగా ఉంటుంది. ఇది అంటే లార్జ్ సైజులో ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ అ అండ్ గేట్ సింబల్. ఓకే, here we are considering the 2 inputs a dot b. So for example, if we take the 4 inputs, a dot b dot c dot d ఈ విధంగా వస్తుంది. ఓకే, you can take any number of inputs. Minimum is 2. For example, if we want to take only 1 input, ఏం చేస్తాం మనము? 1 ఇన్పుట్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తాం మనము? ఈ రెండింటికి షార్ట్ చేస్తాం. షార్ట్ చేసి దానికి ఒకటే ఇస్తాం, అంటే a dot a ఈక్వల్ టు a dot a is a వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ట్రూత్ టేబుల్. Truth table is a 0 0 is a 0, 0 1 is a 0, 1 0 is a 0, 1 1 is a 1. Now how can you define this one? If any input is low, then output is low. Otherwise output is high. Or we can say as a, if all inputs are high, then output is high. Otherwise output is low. So మీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ మీరు ఇవ్వచ్చు. Now timing diagrams. A. This is a 0 0 1 1 is a A. Next, this one is a B. Yeah. నా పేరు ఉందా? సిఎస్లో ఉందా నా పేరు?
1 minute నానా ఏం పేరు సందీప్ ఓకే ఓకే అది చూడండి నేను చేయలేదు అది అందుకే నాకు తెలియదు మన అదర్ సార్ నా పేరు ఓకే ఓకే అదే అది చెప్తాంటారా బుధవారం డబ్బులు ఏమన్నా వాళ్ళు కట్టాలి కదా అప్పటికి 500 మనమే కదా నాకు కట్టింది మరి 5,000 కట్టమంటున్నారు కదా అది కదా ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ సో దిస్ ఈజ్ AND gate nana so we have taken the A and B. Now can you estimate the output please? So already we have given. So 000 10 very good nana. So 0 0 0 1 0. So like this we will get the output. Okay. Next NOR gate. NOR gate is a complement of the OR gate. NOR gate is a complement of the OR gate. Now this is OR gate and this part is a complement of OR gate. ఇంతవరకు OR gate వస్తుందమ్మా దానికి ఇన్వర్షన్ తీసుకుంటున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము OR gate చేసిన తర్వాత దానికి ఇన్వర్షన్ అంటే కాంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట దిస్ ఈజ్ కాలింగ్ యాజ్ అ NOR gate. దిస్ ఈజ్ అ NOR gate. సో ఇంతవరకు OR gate దానికి బబుల్ యాడ్ చేస్తాం కాబట్టి ఇన్వర్షన్ జరుగుతుంది ఇట్ ఈస్ అ NOR gate సింబల్ అనమాట ఓకే సో ట్రూత్ టేబుల్ దిస్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు ఇంతకుముందు ఏంటి y ఈక్వల్ టు a ప్లస్ బి అన్నాము ఫర్ OR gate దానికి కాంప్లిమెంట్ అంటే బార్ తీసుకున్నామన్నమాట a ప్లస్ బి హోల్ బార్ దిస్ ఆ ఎక్స్ప్రెషన్ ట్రూత్ టేబుల్ సో OR gateకి కాంప్లిమెంట్ అనమాట 0 0 అన్నప్పుడు 1 0 1 ఈజ్ అ 0 1 0 ఈజ్ అ 1 సారీ 1 0 ఈజ్ అ 0 1 1 ఈజ్ అ 0 లైక్ దట్ that is a time and diagram okay so 0 0 1 0 1 is a 0 1 0 is a 0 1 1 is a 0 like that okay next NAND gate. NAND gate is a complement of the AND gate. Complement of the AND gate. AND gate మనం కాంప్లిమెంట్ తీసుకుంటే NAND gate అవుతుంది అన్నమాట సో దిస్ ఈజ్ ద AND gate. ఫర్ దిస్ AND gate we are taking the complement అంటే ఇన్వర్షన్ అప్లై చేస్తున్నాము now due to this we will get the NAND gate. This is a NAND gate. AND gate की bubble add చేసాను. This is a NAND gate. Okay. Now truth table. This one. This is a expression, Boolean expression. So truth table వచ్చినప్పుడు 0 0 is a 1, 1 0 1 is a 1, 1 0 is a 1, 1 1 is a 0. So AND gate की complement అన్నమాట. Okay. And this is the timing diagram. This is a timing diagram. So 0 0 అన్నప్పుడు ఏముంది ఇక్కడ 1 ఉంది. It's a 1. Next 0 1 is a 1. 1 0 is a 1. 1 1 అన్నప్పుడు 0 is a 0. So like this we will take the time and diagram. Now exclusive OR gate. Exclusive OR gate. ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం గ్రే కోడ్ కన్వర్షన్లో ఏంటి ఎక్స్క్లూజివ్ OR ఎలా డిఫైన్ చేద్దాము ఇఫ్ టూ ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ అవుట్పుట్ ఈస్ 0 ఇఫ్ అదర్వైజ్ అవుట్పుట్ ఈస్ 1 ఇన్పుట్ సేమ్గా ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 0 వస్తుంది లేదంటే అవుట్పుట్ 1 వస్తుంది అన్నమాట సో దిస్ ఈజ్ అ గ్రాఫికల్ సింబల్ ఓకే అండ్ దిస్ ఈజ్ అ ట్రూత్ టేబుల్ ఇవన్నీ మనం చూసాం మనం ఇంతకుముందే చూసాము ఇది సో గ్రాఫికల్ సింబల్ ఇది అండ్ దిస్ ఈజ్ అ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ నా ఎక్స్ప్రెషన్ ఎలా రాద్దాము y ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఇది ఎస్ఓపి ఫార్మాట్ దిస్ ద ఎస్ఓపి ఫార్మాట్ అదే పిఓఎస్ ఫార్మాటు ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ ఎస్ఓపి ఎలా తీసుకుంటామని చెప్పాను ఇన్ కేస్ ఆఫ్ ట్రూత్ టేబుల్ ద అవుట్పుట్ షుడ్ బి 1 అవుట్పుట్ 1 ఉన్న చోట మనము ఎస్ఓపి రాస్తాం సో అవుట్పుట్ 1 ఉన్న చోట ఏముంది మనకు 0 1 ఉంది 0 అంటే ఏ బార్ 1 అంటే బి ప్లస్ అవుట్పుట్ 1 ఏ ప్లస్ సారీ ఏ డాట్ బి బార్ ఏ డాట్ బి బార్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పిఓఎస్ ఎలా వస్తుంది అవుట్పుట్ 0 ఉన్న చోట రాసుకుంటాం
నా జీరో ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఈ విధంగా మనకు పిఓఎస్ ఫార్మాట్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ నార్. ఎక్స్క్లూజివ్ నార్ ఈజ్ అ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. Complement of the exclusive R. Okay, so this is a exclusive NOR symbol. Exclusive NOR symbol, and this is a notation. Y equal to A exclusive NOR B. So truth table. So of course దానికి ఇన్పుట్ ఈక్వల్ అయితేనేమో ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్, దెన్ అవుట్పుట్ ఈజ్ 1, అదర్వైజ్ అవుట్పుట్ ఈజ్ లో అని చెప్పి రాస్తాం. సో ఈ విధంగా మనము లాజిక్ గేట్స్ మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఆర్ ఎక్స్ప్రెషన్ for this exclusive NOR. A dot B plus A bar B bar. Second one is A bar B plus B, A bar plus B dot A plus B bar is a POS form. Same 1 ఉన్న చోట POS SOP వస్తుంది, 0 ఉన్న చోట POS వస్తుంది. 1 ఉన్న చోట ఏముంది మనకు 0 0 ఉంది. 0 అంటే 0 0 is a A bar B bar, అండ్ ఇక్కడ 1 ఉంది, 1 1 ఉంది అంటే ఏ బి వస్తుంది. ఏ బార్ బి బార్ డాట్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి పిఓఎస్ ఫార్మాట్. వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి. ఈ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ లాజిక్ గేట్ నేమ్ అంటే అన్నీ ఒకసారి కన్సాలిడేటెడ్గా. నాటు అండ్ యొక్క కాంప్లిమెంటు, ఆర్ యొక్క కాంప్లిమెంటు, ఎక్స్క్లూజివ్ ఆరు, ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క కాంప్లిమెంటు. దట్ ఈస్ ఎక్స్ నార్. ఓకే, సో అండ్, నాండ్, ఆర్, నార్, ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్క్లూజివ్ నార్. దీస్ ఆర్ ద లాజిక్ గేట్స్ వాట్ యూ డిస్కస్ టిల్ నౌ. అండ్ expressions y equal to a bar, y equal to ab, y equal to ab bar, y equal to a plus b, y equal to a plus b bar, exclusive r. సో దీనికి ఏమైనా రాసుకోవచ్చు, పిఓఎస్ రాసుకోవచ్చు, ఎస్ఓపి రాసుకోవచ్చు, మీ ఇష్టం. దీనికి కూడా అంతే. ఓకే, నెక్స్ట్ సింబల్స్. సో నాట్ గేటు, అండ్ గేటు, నాండ్ గేటు, ఆర్ గేటు, నార్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్క్లూజివ్ నార్. అండ్ ట్రూత్ టేబుల్స్, ఆల్ దీస్ ఆర్ ద ట్రూత్ టేబుల్స్. అండ్ దిస్ ఈస్ ద IC numbers. IC numbers for each logic gate. Okay, IC 7404, IC 7408. వీటిని మనం ఏమంటామంటే IC 74XX. IC 74XX మీన్స్ XX అనమాట. ఆ విధంగా ఆ సిరీస్లో ఉంటాయని చెప్తారన్నమాట. ఓకే, నా అప్ టు హియర్ వీ డిస్కస్ ద టోటల్ లాజిక్ గేట్స్. అయితే అమాంగ్ దీస్ ఆల్ లాజిక్ గేట్స్, NAND and NOR both are calling as a universal gates. NAND, NOR ఈ రెండింటి మనం ఏమంటామంటే యూనివర్సల్ గేట్స్ అంటాం. వై దీస్ టూ ఆర్ కాలింగ్ యాజ్ అ యూనివర్సల్ గేట్స్ మీన్స్ వీ కెన్ ఇంప్లిమెంట్ బై యూజింగ్ దీస్ టు ఎనీ లాజిక్ గేట్, ఎనీ సర్క్యూట్ ఆర్ ఎనీ ఎక్స్ప్రెషన్. ఈ రెండింటిని ఉపయోగించి మనము మిగతా ఏ లాజిక్ గేట్నైనా మనం డిజైన్ చేయొచ్చు, లేదా ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనం డిజైన్ చేయొచ్చు, లేదా ఏ సర్క్యూట్ అయినా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. దట్స్ వై దీస్ టూ ఆర్ కాలింగ్ యాజ్ అ యూనివర్సల్ గేట్స్. NAND, NOR అనేటివి రెండు కూడా యూనివర్సల్ గేట్స్ అంటాం మనం. ఓకే, now these are the alternate symbols for all logic gates. Alternate symbols అన్నమాట. ఓకే, ఫర్ AND gate this is a bubbled NOR. For AND gate alternate symbol is a bubbled NOR. For OR gate alternate symbol is a bubbled NAND gate. For NAND gate bubbled OR gate. For NOR gate bubbled AND gate. And this is a NOT gate. దీనికి సింపుల్గా ఏం చేసాము, బబుల్ ముందు పెట్టాం, బఫర్ తర్వాత రాసాం. అంటే ఇక్కడే మనకు ఏ బార్ వస్తుంది, ఆ ఏ బార్ బఫర్లోకి వెళ్తే మనకు ఏ బారే వస్తుంది మనకు అవుట్పుట్. These are alternate symbol for NOT gate. Okay, so these are the alternate symbols. They are very very important. Okay, and this is a exclusive OR. For this exclusive OR, this is the alternate symbol. This is exclusive NOR, and for this one is a alternate symbol. Okay, so like this we will take the alternate symbol. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న మనకు తర్వాత క్లాసుల్లో మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. Let us consider the given two inputs x and y. 2 ఇన్పుట్స్ ఇచ్చినాం మనకు. ఈ 2 ఇన్పుట్స్లో ఇండివిజువల్గా ఫస్ట్ టైం కనుక్కోమంటే ఎక్స్ బార్ కనుక్కోమంటున్నాడు, వై బార్ కనుక్కోమంటున్నాడు. ఎక్స్ బార్ కనుక్కోండి, వై బార్ కనుక్కోండి. అదేవిధంగా ఆర్ ఆపరేషన్ అప్లై చేయండి, అండ్ ఆపరేషన్ అప్లై చేయండి, ఎక్స్క్లూజివ్ ఆర్ చేయండి, ఎక్స్క్లూజివ్ నార్ చేయండి, NAND, NOR అన్నీ చేయమంటున్నాడు అనమాట. ఓకే,
అయితే నేను మీకు నాటు ఆరు అండ్ ఇస్తున్నాను, మిగతా మీరు డ్రా చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాట్ గేట్కి మనం వెళ్తే this is the these are the two inputs and I'm taking the complement of x initially. సో మనకేముంది x is a 0 1 1 0 1 1, మరి కాంప్లిమెంట్ అనేది వస్తుంది 1 0 0 1 1 వస్తుంది. ఇదే మనం రాసుకుంటాం. సిమిలర్లీ వైకి ఏందో చెప్పగలరా? వైకి కాంప్లిమెంట్ 1 1 0 0 1 1 1 0 0 1, that is a complement of y. So like this we will draw. Okay, 1 1 0 0 1. Okay, this is a complement of y. Next, what is a OR gate? OR gate అప్లై చేస్తే ఏమొస్తుంది మనకు ఈ ఇన్పుట్కి? OR gate అంటే బూలియన్ సమ్ 0 plus 0 is a 0, 0 plus 1 1, 1 plus 1 1, 0 plus 1 1, 0 plus 0 0. అంటే ఏమొస్తుంది 0 1 0 సారీ 1 1 0. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో వెరీ గుడ్. ఫస్ట్ AND గేట్ రాస్తున్నాము. దిస్ ఇస్ ద OR గేట్. నేను ఇప్పుడు చెప్పింది OR గేట్ మీకు. సో 0 1 1 1 0. నెక్స్ట్ AND గేట్కి దిస్ వన్ 0.0 is a 0, 0.1 is a 0, 1.1 is a 1, 0.1 is a 0, 0.0 is a 0. Like this will get. ఓకే, మిగతా మీరు చేయండి ఇంటి దగ్గర. నెక్స్ట్ పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ ఆర్ కెన్ బి డినోటెడ్ యాజ్ ఎక్స్ఆర్ ఆర్ ఎక్స్ఆర్. ఈ విధంగానే రాస్తాము ఎక్స్క్లూజివ్ ఆర్ని, లేదంటే ఈ విధంగానే మనం రిప్రజెంట్ చేస్తాము. నా దిస్ ఈస్ అ సింబల్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఆర్ యాజ్ వి నో. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ IEEE సింబల్ అంటాం దీన్ని మనం. IEEE సింబల్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. IEEE అంటే దిస్ ఇస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటాం మనం. దిస్ IEEE. ఓకే, అండ్ దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ యాడర్స్ డిజైనింగ్. యాడర్స్ మనం డిజైన్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ లేదా 4-bit యాడర్, వీటిని మనం డిజైన్ చేయడానికి ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ని యూజ్ చేస్తాము. మీకు తర్వాత తెలుస్తుంది, నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాము. నెక్స్ట్ ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ ఆర్. SOP తీసుకుంటే మనము SOP ఎక్స్ప్రెషన్ ఏంటి మనకు? AB బార్ ప్లస్ A బార్ B. ఇది ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్ మనకు. మరి దీన్ని మనం డ్రా చేయడానికి ఒకసారి నేను మీకు ఇండివిజువల్గా చూపిస్తాను. సో మనకు ఎక్స్క్లూజివ్ ఆర్ SOP ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు A బార్ B ప్లస్ AB బార్. ఇది SOP ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకి ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి? 2 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ 1 ప్రోడక్ట్ టర్మ్, దిస్ ఈజ్ అనదర్ ప్రోడక్ట్ టర్మ్. నా ఎన్నైతే ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయో అన్ని AND గేట్స్ తీసుకోండి. దిస్ ఈజ్ 1 AND గేట్, దిస్ ఈజ్ అనదర్ AND గేట్. ఓకే, now for this first AND gate, what are the inputs? A bar and second one is a B. Okay, now second AND gate A, this is a B bar. Okay, now ఇక్కడ ఏమొస్తుంది మనకు? A bar B వస్తుంది మనకు. This is a bar B and this is a AB bar. This is a AB bar. Now these two outputs we are summing. మరి సమ్మింగ్ ఏ గేట్ చేయాలి మనము? OR గేట్. బూలియన్ సమ్కి మనం ఏం చేస్తాము? OR గేట్ యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ Y. సో Y ఈజ్ A బార్ B ప్లస్ AB బార్. ఈ విధంగా మనం రాస్తాం. అదే నేను POS తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ POS ఫామ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఆర్. POS తీసుకుంటే మనకి ఏంటి ఎక్స్ప్రెషన్? Y ఈక్వల్ టు
A plus B dot A plus B dot A bar plus B bar. These are POS for the exclusive OR. Now how many sum terms we are having here? Two sum terms. Two sum terms అన్నప్పుడు two OR gates. Two OR gates మనం తీసుకుంటాము. Two sum terms అన్నప్పుడు two OR gates. Okay. Now first OR gate we are giving the A. We are taking the inputs as A and B. Now for second OR gate we are taking inputs as A bar and B bar. These are B bar. Okay. Now from this we are getting output as A plus B. Now from this we are getting output as A bar plus B bar. A bar plus B bar. Now these two we are producting. యూనిట్ మనం ఏం చేస్తాము అండింగ్ చేస్తున్నాం అంటే అండ్ గేట్కి ఇన్పుట్ ఇస్తున్నాం. దిస్ ఇస్ అండ్ గేట్. నౌ ఫ్రమ్ దిస్ యూఆర్ గెటింగ్ యాజ్ అవుట్పుట్. దిస్ ఈజ్ అవుట్పుట్. ఓకే. సో లైక్ దిస్ వీ విల్ డ్రా ద ఇంటర్నల్ సర్క్యూట్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ అనమాట. ఓకేనా. నౌ విల్ గో ఫర్ ద కాన్సెప్ట్. సో దిస్ వన్. సో ఇక్కడ మనకేంటి ఏ ఇన్పుట్ ఇచ్చామా, ఏ ఇన్పుట్ ఇచ్చాము, బీ బార్. బీ బార్ అన్నప్పుడు నేను డైరెక్ట్గా బీ బార్ రాశాను. బట్ ఇక్కడ ఏం చేశాడు, బీ తీసుకొని దానికి కాంప్లిమెంట్ చేసుకొని ఇక్కడ మనకేం వస్తుంది, బీ బార్ వస్తుంది. అట్ దిస్ లెవెల్ వీఆర్ గెటింగ్ ద బీ బార్. ఓకే. నా సిమిలర్లీ ఫర్ సెకండ్ అండ్ గేట్. సో ఏ బార్ కావాలి కాబట్టి ఏ నుంచి మనం డైరెక్ట్ ఇన్పుట్ తీసుకొని దానికి కాంప్లిమెంట్ చేసుకుంటే ఇక్కడ ఏ బార్ వస్తుంది. నా బీని మాత్రం డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట. సో యూనిట్ మనం ఏం చేసాము, సమ్ చేసాం. ఈ విధంగా మనకు ఎస్ఓపి ఎక్స్క్లూజివ్ ఆర్ ఇంటర్నల్ ఆపరేషన్ బై యూజింగ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ మనం డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈజ్ పిఓఎస్. రెండు ఆర్ గేట్లు తీసుకున్నాము. సో ఇక్కడ న్యాండ్ గేట్ తీసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా మీరు డ్రా చేయొచ్చు. బట్ నేను గీసింది మీరు తీసుకోండి అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్. ఇది నేను తర్వాత చెప్తాను, ఎలా వస్తుందో మీకు తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. యూనివర్సల్ గేట్స్ని ఉపయోగించి, అంటే యూనివర్సల్ గేట్స్ అంటే ఏం చెప్పాము మనము, నార్ గేటు, న్యాండ్ గేటు. ఈ రెండు టైమ్స్లో మనం ఏ గేట్ అయినా మనం డిజైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మనం. సో మనం ఎక్స్క్లూజివ్ వారిని డిజైన్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది అన్నమాట. సో మీకు ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు అన్నమాట. వెల్ వీఆర్ డిజైనింగ్ ఎక్స్క్లూజివ్ ఆర్ హౌ మెనీ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటాడు. హౌ మెనీ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఎన్ని ఉన్నాయడా, 5 ఉన్నాయన్నమాట. సో 5 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. సిమిలర్లీ హౌ మెనీ న్యాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. 5 న్యాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. సో లైక్ దిస్ మీకు బిట్స్ కూడా అడుగుతాడు. Now exclusive OR properties is a very important అన్న. exclusive OR properties జాగ్రత్తగా గమనించండి. exclusive OR satisfies commutative property. Now can anybody give the expression ఇవ్వగలరా ఈ ప్రాపర్టీ ప్రకారము? exclusive OR satisfies commutative property. కాంపిటేటివ్ అంటే మనం ఎంతమంది ఏం రాసుకున్నాం, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సిమిలర్లీ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఈక్వల్ టు బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ. ఇట్స్ అ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఈక్వల్ టు బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ. నెక్స్ట్ దాని కరస్పాండింగ్ డయాగ్రామ్ అది ఏబి ఆర్ బిఏ, వాట్ ఎవర్ సింపుల్ సర్క్యూట్. నా ఎక్స్క్లూజివ్ ఆర్ సాటిస్ఫై ద అసోసియేటివ్ లా ఆర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. దట్ మీన్స్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి exclusive OR C equal to A exclusive OR B exclusive OR C. Like that the corresponding diagrams. The diagrams are very important, but I have given expressions are very important. Okay. These are commutative property. Next is associative property. Next, truth table discount first. These are truth table for the exclusive OR. Now from this truth table, exclusive OR acts as a buffer. Exclusive OR acts as a buffer. మరి ఎలా ఇస్తాం ఎక్స్ప్రెషన్ అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడమ్మా, ఈ తీసుకుంటాను, నేను దీన్ని తీసుకున్నాను. ఏ బదులు నేను బి తీసుకున్నాను అన్నాను. ఏ బదులు నేను బి తీసుకున్నాను.
బీకి ఏమి ఇచ్చినాము, ఒక ఇన్పుట్ కాబట్టి రెండు కాంబినేషన్స్ వచ్చినాయి. 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఏంటిది 0, 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 అంటే 0 కామన్ అనమాట. 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 ఈజ్ 1 అంటే ఇక్కడ 0 1 ఉంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకు 0 1 అంటే మనము ఒక వేరియబుల్ తీసుకుని దానికి 0ని కానీ యాడ్ చేస్తే ఏదైతే వేరియబుల్తో మనం యాడ్ చేస్తున్నామో 0తో ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తున్నామో ద సేమ్ వాల్యూ విల్ బి కమింగ్ అనమాట. అందుకనే బఫర్ అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకు. నెక్స్ట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ యాక్ట్స్ యాజ్ అ ఇన్వర్టర్. Exclusive or acts as a inverter. So this is the expression A exclusive or 1 is equal to A dash. It's a very very important. A exclusive or 1 equal to A dash. మరి దీన్ని ఒకసారి చూస్తే మీరు దీన్ని చూడండి, ఈ కాంబినేషన్ చూడండి. బీకి నేను 0 1 తీసుకున్నాను, దానికి 1 యాడ్ చేశాను. మరి అవుట్పుట్ చూడండి, బీ 0 అయితే అవుట్పుట్ 1, బీ 1 అయితే అవుట్పుట్ 0 అంటే ఇప్పుడు ఏమైంది, కాంప్లిమెంట్ అయినట్టే కదా. అంటే బీ డాష్ వచ్చింది ఇక్కడ మనకు, బీ డాష్. మనం ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఈజ్ ఏ డాష్, అలాగే మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఈజ్ 0, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఈజ్ 0 అంటే ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది. మనం ఇంతకుముందు స్టేట్మెంట్లో కూడా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ డాష్ ఈజ్ 1, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. నా ఏ డాష్ ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఈజ్ ఏ అంటే దీనికి రివర్స్ అనమాట, దీనికి రివర్స్లో రాస్తున్నాము. బోత్ ఆర్ సేమ్ బట్ రిటర్న్లో మాత్రం ఇది ఏ డాష్ అన్నాము, ఇదేమో ఏ అయిపోతుంది. ఇక్కడ ఏ డాష్ రాస్తే ఇక్కడ ఏ అవుతుంది, అంతే కదా. రెండు ఒకటే అనమాట ఎక్స్ప్రెషన్స్, బోత్ ఆర్ సేమ్. మరి ఇక్కడ ఏ డాష్ రాసినప్పుడు ఇక్కడ ఏ అయిపోతుంది. నా దిస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ డాష్ ఈజ్ 1. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఏ 0 అయితే బీ 1 అయింది, రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్స్, అవుట్పుట్ ఏమైంది 1 అయింది. సిమిలర్లీ ఏ 0 అయితే బీ ఏ 1 అయితే బీ 0 అయింది, రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్స్, అవుట్పుట్ ఏంది 1 అన్నమాట. లైక్ దిస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ డాష్ ఈజ్ 1 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఈజ్ ఏ, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏ ఈజ్ ఏ. నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బీ డాష్ ఈజ్ దట్ ఈక్వల్ టు ఏ డాష్ ఎక్స్క్లూజివ్ ఆర్ బీ ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ whole dash a exclusive or b whole dash, that is a exclusive nor b, a exclusive nor b వస్తుంది. ఓకే, now this is a very very important. a exclusive or a exclusive or a exclusive or up to n times, a అనేది n times రిపీట్ అవుతుంది. now this n is a odd number, n is a odd number, then output is a a. ఇక్కడ మీరు చూస్తే 3 times మనం a ని exclusive or చేసాం, అప్పుడు ఏమొచ్చింది 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఏనే వచ్చింది అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ n నెంబర్ ఆఫ్ ఏస్, n నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ బిట్వీన్ ఆల్ దోస్ ఏస్, దెన్ అవుట్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0 అన్నమాట. సో ఈ విధంగా మనకు ఎక్స్క్లూజివ్ ఆర్ ఉంటుంది. నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ నార్ బి ఎక్స్క్లూజివ్ ఆర్, సి ఎక్స్క్లూజివ్ నార్ బి, సి ఎక్స్క్లూజివ్ నార్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఎక్స్క్లూజివ్ ఆర్ డి. నెక్స్ట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగట్టినా. లెట్ us take ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి యాజ్ ఎ సి, now b exclusive or c as a and a exclusive or c, a exclusive or c equal to b అయితే then a exclusive or b exclusive or c equal to 0 అవుతుంది. దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ప్రూవ్ చేయమంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి 2 ఇన్పుట్స్ 4 కాంబినేషన్స్ రాసాము. నా ఇన్పుట్స్ సేమ్ అయితే 0 వస్తుంది, ఇన్పుట్స్ డిఫరెంట్ అయితే 1 వస్తుంది. ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. మరి ఇది సి అనుకున్నాం మనం, ఇచ్చిన దాని ప్రకారం ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఈజ్ సి అన్నాం. నెక్స్ట్ ఏం వచ్చాడు, బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఈక్వల్ టు ఏ అవుతుంది అంటున్నాడు. నౌ లెట్ us perform the exclusive or between these two. 0 exclusive or 0 is a 0, 1 exclusive or 1 is a 0, 0 exclusive or 1 is a 1, 1 exclusive or 0 is a 1. Now if you compare this one, now what is this? This is a A. ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఏ వస్తుంది. బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఈజ్ a. నెక్స్ట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ సిని చేయమంటున్నాడు అంటే ఈ రెండింటిని ఎక్స్క్లూజివ్ ఆర్. 0 exclusive or 0 is a 0, 1 exclusive or 0 is a 1, 1 exclusive or 1 is a 0, 0 exclusive or 1 is a 1. Now this will be compared with the B. So ఇక్కడ Bతో మనం రెండు కంపేర్ చేసుకోవచ్చు. Now if you take A exclusive or B exclusive or C is a 0 అయిపోతుంది. ఎలా అంటే
సింపుల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ దెన్ అవుట్పుట్ ఈస్ 0. ఇక్కడ ప్రీవియస్గా స్టేట్మెంట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అయితే 0 అవుతుందని చెప్పాను కదా. ఆ ఏ బదులు నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఇఫ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ దెన్ అవుట్పుట్ ఈస్ 0. ఇక్కడ మీకు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇది ఏబిసి అన్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ కౌంట్ చేసుకుంటే ఎంత ఉంది? 0 ఉంది. ఈవెన్ నెంబర్ 0 రాసుకో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి, ఈవెన్ నెంబరు 0. నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉన్నాయి, ఈవెన్ నెంబరు 0. నెంబర్ ఆఫ్ వన్స్ 2 ఉంది, ఈవెన్ నెంబరు దట్ ఈస్ 0. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏబి ఎక్స్క్లూజివ్ ఆర్ ఏసీ ఇస్ దట్ ఈక్వల్ టు ఏ డాట్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడిగినాడు, బట్ నేను మీకు ప్రూఫ్ ఇవ్వట్లేదు. కానీ ఎనీబడి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరా? ప్రూఫ్ ఎలా చేస్తామో? హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్ హియర్? How many input variables? Very good. 3 input variables. What are those? 3 input ABC. ABC are the 3 input variables. Now, how many combinations you will get? With 3 input variables, how many combinations you will get? 8 combinations. Very good. So 000, 001, 010, 011. Okay, 100, 101, 110, 111. Like this, we will get the 8 combinations. 8 combinations మీరు రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఏ డాట్ బి రాసుకోవాలి ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో ఏ డాట్ సి రాసుకోవాలి, అండ్ థర్డ్ కాలంలో ఏబి ఎక్స్క్లూజివ్ ఆర్ ఏసీ రాయాలి. ఏబి ఎక్స్క్లూజివ్ ఆర్ ఏసీ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కాలంలో బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ కాలంలో ఏ డాట్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి మీరు చేసుకుంటే, నౌ ఇఫ్ యూ కంపేర్ దీస్ టు ద బోత్ షుడ్ బి సేమ్. రెండు కూడా సేమ్ రావాలి. ఓకే, ఈ విధంగా మనము ఎక్స్క్లూజివ్ ఆర్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ ఒక చిన్న ప్రాబ్లం చూడండి, ఇది గేట్లో వచ్చింది, ఒకసారి గేట్ ఎగ్జామ్లో వచ్చింది. లెట్ us consider 20 exclusive OR gates. Let us consider 20 exclusive OR gates are considered as shown in below. Give the final output అని ఇచ్చినాడు. మరి ఇక్కడ చూడండి, 1 exclusive OR x ఏమవుతుంది అవుట్పుట్? ఇక్కడ 1 exclusive OR a ఏమవుతుంది? a డాష్. అంటే ఇక్కడ ఏమవుతుంది అవుట్పుట్? 1 exclusive OR a అయినా a డాష్ ఉంది. మరి ఇక్కడ మనకుంది 1 exclusive OR x ఉంది. అవుట్పుట్ ఏమొస్తుంది? x డాష్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ప్రాపర్టీ ప్రకారము 1 exclusive OR a ఈజ్ a డాష్. బట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1 exclusive OR x ఉందన్నమాట, అంటే x డాష్ వస్తుంది మనకు. ఓకే, x డాష్. మరి ఇక్కడ x డాష్ exclusive OR x సెకండ్ exclusive ORకి ఇన్పుట్స్ ఏమండి? x డాష్ exclusive OR x. మరి అవుట్పుట్ ఏమొస్తుంది మనకు? 1. ఎందుకని ఏ exclusive OR a డాష్ ఈజ్ 1. మరి ఇక్కడ x డాష్ exclusive OR x ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ స్టార్టింగ్కే వచ్చింది. అంటే 2 కాంబినేషన్స్కి మనం తీసుకుంటే, అంటే 2 క్యాస్కేడ్ exclusive OR తీసుకుంటే అవుట్పుట్ 1 వచ్చింది. మరి ఈ విధంగా 10 పేర్స్ వస్తాయి మనకు. 20 అన్నప్పుడు 10 పేర్స్ వస్తాయి. వాట్ ఈజ్ అవుట్పుట్? ఫైనల్ అవుట్పుట్ ఫస్ట్ పేర్కి 1, సెకండ్ పేర్కి 1, థర్డ్ పేర్కి 1, అలాగా లాస్ట్ పేరుకి కూడా ఏమొస్తుంది మనకు? అవుట్పుట్ 1 వస్తుంది. లాస్ట్ పేరుకి కూడా 1 వస్తుంది అన్నమాట. ఈజ్ అ వెరీ లాజికల్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఓకే, అయితే ఈ ప్రాబ్లం మనం చేయాలంటే ప్రాపర్టీస్ మీకు వచ్చేసి ఉండాలి. ప్రాపర్టీస్ కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం చూడండి, బట్ రివర్స్ మేనర్లో ఉంది. కన్సిడర్ ద సేమ్ 20 exclusive OR gates cascaded as shown below and give the final output. సో ఇక్కడ x ఇన్పుట్ ఇచ్చాము అండ్ y అనేది 1 అనేది కామన్ ఇన్పుట్గా ఇచ్చినాం. మరి 1 exclusive OR x, 1 exclusive OR x or x exclusive OR 1 is a డాష్. x exclusive OR 1 is a x డాష్ వస్తుంది ఇక్కడ మనకు. 1 exclusive OR x exclusive OR 1 is a x డాష్ వస్తుంది మనకి. మరి x డాష్ exclusive OR 1 ఏమొస్తుందో ఆన్సర్? ఎక్స్. వెరీ గుడ్, ఎక్స్ వస్తుంది. అంటే 2 కాంబినేషన్స్ మనం తీసుకుంటే ఎక్సే వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్. అంటే ఫైనల్ ఆన్సర్ కూడా ఏమొస్తుంది మనకు?
ద ఫైనల్ ఆన్సర్ ఆల్సో ఎక్స్ వస్తుంది మనకు. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఎక్స్ వస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా మనకు లాజికల్ క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ లాజిక్ గేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్ అని చెప్పాం. బేసిక్ లాజిక్ గేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్. ఓకే, బేసిక్ లాజిక్ గేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనివర్సల్ గేట్స్. మరి యూనివర్సల్ గేట్స్ ఉన్నాయి ఏమున్నాయి మనకు? NAND గేటు, NOR గేట్ ఉంది. NAND గేటు, NOR గేట్ ఉన్నాయి మనకి. నా ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే బేసిక్ లాజిక్ గేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్ అని చెప్పి రాస్తున్నాను. బేసిక్ లాజిక్ గేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్. నా బేసిక్ లాజిక్ గేట్స్లో ఫస్ట్ నాట్ గేట్ తీసుకుంటాను నేను. ఫస్ట్ నాట్ గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్. నాట్ గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్. నాట్ గేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ y ఈక్వల్ టు a డాష్ ఆర్ a బార్. y ఈక్వల్ టు a డాష్ ఆర్ a బార్ రాసుకుంటాను. నా ఇఫ్ ఐ టేక్ ద NAND గేట్, మనం NAND గేట్ 2 ఇన్పుట్స్ ఇస్తామని చెప్పాం కదమ్మా. 2 ఇన్పుట్స్ నేను ఏం చేశాను, మనకు ఒక ఇన్పుటే ఉంది ఇక్కడ. ఆ రెండింటిని నేను షార్ట్ చేసుకొని ఒక ఇన్పుటే ఇచ్చాను. అంటే ఏ డాట్ ఏ అంటే ఏనే వస్తుంది ఇక్కడ. ఏ డాట్ ఏ ఇస్ ఏ. దానికి బబుల్ చేశాను, దట్ ఈస్ ఏ బార్. ఏ డాట్ ఏ ఇస్ ఏ వస్తుంది ఇక్కడ దాకా. దానికి బబుల్ తీసుకుంటే ఏ డాష్ వస్తుంది. దానికి బబుల్ చేయడం అంటే ఏంటి? NAND గేట్లో రిప్రజెంట్ చేశాను. దట్ ఈస్ అ NAND గేట్. నాట్ గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్ అన్నమాట. ఓకే, సో హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ నాట్ గేట్ అంటే ఓన్లీ సింగిల్ NAND గేట్ ఆర్ ఎనఫ్ అనమాట. సింగిల్ NAND గేట్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు వస్తుంది. నెక్స్ట్ ఈజ్ AND గేట్ యూజింగ్ NAND గేట్స్. AND గేట్ యూజింగ్ NAND గేట్స్. సో AND గేట్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి? y ఈక్వల్ టు a డాట్ b. మరి దీనికి నేను డబుల్ కాంప్లిమెంట్ తీసుకుంటే దాని వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందా? డబుల్ కాంప్లిమెంట్ తీసుకుంటే దాని వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందంటే ద వాల్యూ విల్ నెవర్ బీ చేంజ్ అనమాట. సో a డాట్ b అనేది AND గేట్ యొక్క ఎక్స్ప్రెషన్. దానికి ఏంటంటే డబుల్ కాంప్లిమెంట్ తీసుకుంటే వాల్యూ ఏం చేంజ్ కాదు. మరి బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఐ విల్ టేక్ యాజ్ లాజిక్ డయాగ్రామ్ యూజింగ్ NAND గేట్స్ యాజ్ లైక్ దిస్. సో ఫస్ట్ నేను A B 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. దానికి NAND గేట్ తీసుకుంటే ఏ డాట్ బి ఓల్ డాష్ వస్తుంది. మరి ఈ రెండింటిని మనం ఏం చేసాము, ఈ ఇన్పుట్ని మళ్ళీ ఇంకో NAND గేట్ తీసుకున్నాను నేను. సో అంటే దానికి కాంప్లిమెంట్ అప్లై చేసినట్టే. అంటే ఏ బి డబుల్ బార్, ఏబి డబుల్ బార్ వస్తే మనకి ఏమొస్తుంది? ఏబీనే వస్తుంది మనకి. సో అంటే టు ఇంప్లిమెంట్ AND గేట్ హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే టు ఇంప్లిమెంట్ AND gate, how many NAND gates are required? 2 NAND gates are required అన్నమాట. ఓకే, దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ద ఆర్ గేట్, ఆర్ గేట్ నేను తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్ గేట్? y ఈక్వల్ టు a ప్లస్ బి. y ఈక్వల్ టు a ప్లస్ బి. నా దీనికి డబుల్ కాంప్లిమెంట్ తీసుకోండి. దీనికి కూడా ఈ విధంగా డిమోర్గాన్స్ థియరమ్ ఉపయోగించి మనం చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకు. సో డిమోర్గాన్స్ థియరమ్ ఉపయోగిస్తే ఏమొస్తుంది మనకు? ఫస్ట్ ద ఇన్వల్యూషన్ లా ప్రకారము డబుల్ కాంప్లిమెంట్ ఈజ్ గివింగ్ ద సేమ్ వాల్యూ. ఇన్వల్యూషన్ లా ప్రకారం. నౌ బేస్డ్ ఆన్ అవర్ డిమోర్గాన్స్ థియరమ్ దీనికి ఏంటి? సమ్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పి రాసుకుంటాం. మరి ఇది ఒక కాంప్లిమెంట్, ఇది ఒక కాంప్లిమెంట్, రెండింటిని సమ్ చేసాం ఇక్కడ. మరి దాని డిమోర్గాన్స్ థియరమ్ అప్లై చేస్తే మనకి వస్తుంది ఏ బార్ డాట్ బి బార్ హోల్ డాష్ వస్తుంది. ఈ విధంగా రాసిన తర్వాత మనం సర్క్యూట్ డ్రా చేసుకుంటాం. సో ఫస్ట్ ఏ బార్కి ఒక NAND గేటు, సెకండ్ బి బార్కి ఇంకో NAND గేటు. నా ప్రోడక్ట్ చేస్తున్నాం, దానికి కాంప్లిమెంట్ తీసుకుంటాం, అంటే ఇంకొక NAND గేట్ అన్నమాట. దిస్ ఈజ్ అనదర్ NAND గేట్. ఓకే, సో టు ఇంప్లిమెంట్ ఆర్ గేట్ హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ మీన్స్ 3 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ NOR గేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NAND గేట్. మరి ఏమొస్తుంది ఇప్పుడు తీసుకున్న ఎక్స్ప్రెషన్ సింపుల్గా మనం బార్ తీసుకున్నాం. ఏ ప్లస్ బికి హోల్ బార్ తీసుకుంటే NOR గేట్ వస్తుంది. అంటే ఇంకొక NAND గేట్ ఎక్స్ట్రా వస్తుంది. లైక్ దిస్ అప్ టు హియర్ ఏ ప్లస్ బి మన ప్రీవియస్ సర్క్యూట్. దీనికి ఒక NAND గేట్ తీసుకుంటే ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. ఓకే, దిస్ ఆర్ NOR గేట్. సో టు ఇంప్లిమెంట్ NOR గేట్ బై యూజింగ్ NAND గేట్ అంటే 4 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నమాట. సో అప్ టు నౌ వీ ఇంప్లిమెంటెడ్
all logic gates using NAND gate. Now coming to the implementation of logic gates using NOR gate. NOR gate ఉపయోగించి చేస్తే so y equal to a dash for case not gate in terms of NOR gate. Not gate in terms of NOR gate, y equal to a dash. This one a plus a is a plus a is a up to a వస్తుంది. దీనికి బబుల్ వల్ల మనకి వస్తుంది a dash వస్తుంది. This is a NOT gate in terms of NOR gate. So how many NOR gates are required ante only one NOR gate is enough. Okay, next is a OR gate in terms of NOR gate. OR gate in terms of NOR gate. So y equal to a plus b. Now let us take double complement తీసుకుంటే ఈ విధంగా మనకు తీసుకుంటాం. Up to here one complement, let us take another complement, we will get the same value. Okay, next AND gate in terms of NOR gate. AND gate in terms of NOR gate. So y equal to a plus b, a dot b, AND gate y equal to a dot b. Now దీనికి డబుల్ ఇన్వర్షన్ లా తీసుకోండి. డబుల్ ఇన్వర్షన్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. నౌ అప్లై ద డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరంలో ఏముంటుంది స్టేట్మెంటు? ప్రొడక్ట్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ద సమ్. ఈ విధంగా కాంప్లిమెంట్ ఆఫ్ ద సమ్. సమ్కి మనం కాంప్లిమెంట్ తీసుకుంటాం. Now how many NOR gates are required? For a bar is one NOR gate, b bar is one NOR gate, and for this sum we are taking the complement, means this is one NOR gate. That means 3 NOR gates are required. 3 NOR gates. So a bar, b bar, now a bar plus b bar whole bar, that is a dot b. Okay, 3 NOR gate. Now let us take NAND gate. NAND gate in terms of NOR gate. NAND gate in terms of NOR gate. అంటే దీనికి ఏం చేసాం? కాంప్లిమెంట్ చేసాం. అంటే ఎక్స్ట్రా వన్ NOR gate వస్తుంది మనకి. ఎక్స్ట్రా వన్ NOR gate. సో లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా మనము యూనివర్సల్ గేట్స్ని ఉపయోగించి అదర్ లాజిక్ గేట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో అప్ టు నౌ వీ డిస్కస్డ్ లాజిక్ గేట్స్. ఓకే.